ఎంఐ కేవలం పాయింట్స్ టేబుల్ గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం అడుగున కూర్చుని కాపాడుతుంది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను తిట్టకండి, ఎందుకంటే మీరెంత కష్టపడినా వచ్చే మ్యాచెస్ అన్ని గెలిచినా ప్లే ఆఫ్స్ కి వెళ్లరు. ఇది నిజం, వదిలేయండి. నిజంగానే ఎంఐ గెలవాలంటే వచ్చే 5 మ్యాచ్లు గెలవాలి. పంజాబ్ ఓడిపోవాలి, వర్షం పడాలి, శని సైడ్ అవ్వాలి, శుక్రుడు స్నానం చేయాలి, అంగారం అడుగంటాలి. మిషన్ ఇంపాసిబుల్ కి టామ్ క్రూజ్ ఎలానో ముంబై ఇండియన్స్ కి జస్ప్రీత్ బుమ్రా అలా. రెండింట్లో వీళ్ళు తప్ప మిగతా అందరూ ఉత్తుత్తి మిరపకాయలే. మిగతా బౌలర్స్ అందరూ ఏం చేస్తున్నారు? రన్ రేట్ దానం చేస్తున్నారు. చాలా పెద్ద మనసు. నిన్న సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ చూస్తుంటే సీనియర్స్ జూనియర్స్ కి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా అనిపించింది. ఒకప్పుడు ఎంఐతో మ్యాచ్ అంటే భయపడే ఐపీఎల్ టీమ్స్ ఇప్పుడు ఎప్పుడెప్పుడు పాయింట్ స్కోర్ చేద్దామా వాళ్ళతో అని వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఎంఐ ఏదైనా సాధించింది అంటే అది రికార్డ్ లెవెల్ ట్రోల్స్ మాత్రమే. సరేలే, దగ్గరలో మెగా ఆప్షన్ ఉంది అనుకుందామంటే ఆ హోపు పాయే. ఇంకో 2 years ఇదే టీమ్ ని రుద్ది సానపెట్టి బతికించుకోవాలి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ టెన్షన్ పెట్టకుండా ప్లే ఆఫ్స్ కి అయినా వెళ్తే అదే 10,000.